ఎన్నిక లేని వారి కొరకు దేవుడు వచ్చారు. నమ్ముతావా? ఎన్నిక లేని నా కోసం దేవుడు వచ్చారు. లూకాసు వార్త 2వ అధ్యాయము 8-9 వచనాలు చూద్దాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారిని చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అక్కడ ఎవరున్నారు? గొర్రెల కాపరులు. రాత్రి పూట గొర్రెలు కాచుకుంటా ఉన్నారు. వారికి సమాజంలో ఏమన్నా విలువ ఉంటుందా అండి? వారికి సమాజంలో ఏమన్నా ఎన్నిక ఉంటుందా? లెక్క చేస్తారా వారిని? ఎన్నిక లేని వారి కోసం అక్కడికి దూత వచ్చి వారితో ఒక మాట అంటుందండి. 10-11 వచనాలు. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను నీకు తెలియజేయుచున్నాను. ఇప్పుడు 11వ వచనం మనం అందరం శ్రద్ధగా విందామండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి